నేను సనాతన ధర్మాన్ని తెలుసుకున్నాను. నేను కన్వర్ట్ అవ్వలేదు, రివర్ట్ అయ్యాను. వేదాల ప్రకారంగా ఆ దైవాన్ని బాధించే విషయం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మారింది వాస్తవం, నేను మారలేదని చెప్పట్లేదు కదా మీకు, నేను మారలేదని చెప్పండి, నేను రివర్ట్ అయ్యాను, కన్వర్ట్ అవ్వలేదు. రివర్ట్ అంటే నా సనాతన ధర్మాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నా వేదాలలో మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఉంది, నేను నమ్మాను. నా వేదాలలో దేవుడు ఒక్కడేను ఉంది, పుట్టుక మరణము లేనివాడని ఉంది, నేను ఆ విషయాన్ని నమ్మాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయం. వేదాన్ని అనుసరించలేదు, ఖురాన్ని మాత్రం అనుసరిస్తారు. సార్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఖురాను అనే గ్రంథం ఎక్కడో అది అరబు దేశానికి సంబంధించింది అంటున్నారు. లేదు మేము అన్నట్లు. మీరు అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఖురాన్ మీద ఎందుకు మీకు అంత అసూయ? ఎక్కడ మళ్ళీ ఎక్కడ సార్, ఎక్కడ ఖురాన్ అనగానే మీరు వేరేగా మాట్లాడుతున్నారు. మీరు అన్ని మతాలలో చెప్పిన దేవుడు ఒక్కడే అంటున్నారు కానీ మళ్ళీ మీరు ఖురాన్ సైడ్ వెళ్తున్నారు. అన్ని ఒకటన్నప్పుడు వేదాల సైడ్ ఎందుకు లేరు అనేది నాకు క్వశ్చన్. అవును, ఇప్పుడు వేదాల సైడ్ ఉన్నాను కాబట్టి వేదాల్ని ప్రచారం చేస్తున్నాను, వేదాల్ని చదవమంటున్నాను, భగవద్గీతను చదవమంటున్నాను. ప్రతి హిందూ కూడా భగవద్గీత, ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరెందుకు ఖురాన్ చదువుతున్నారు? నేను కేవలం ఖురానే కాదు కదండి, అన్ని గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అదే అన్ని బాగానే చెప్తున్నారు కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి హిందూ ధర్మాన్ని కూడా మీరు పాటిస్తున్నాను అంటున్నారు కానీ జై శ్రీరామ్ అనడానికి సంకోచిస్తున్నారు. అందరికి అర్థమైంది. మీకు క్లియర్ గా చెప్పాను, మీకు క్లియర్ గా ముందు మనం జై శ్రీరామ్ వచ్చి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మీ యాంగిల్ వచ్చేసి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. మీరు జై శ్రీరామ్ అనడానికి ఏ రకంగా సయోధ్యగా లేరు, అదేదో పాపంగా భావించారు. నేను కాదు సార్, ఒక విషయం మీ నుదుటి మీద ఒక విషయం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను. ప్రసాదం టు యూ. నేను ఏమంటున్నాను, నేను బొట్టు పెడతా, మీరు పెట్టుకోరు, ఇంకెందుకు సరే. నేను ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మీ బొట్టు నేను పెట్టుకొని నా తల్లో ఉన్న టోపీ మీకు పెట్టడం వల్ల ఇది హిందూ ముస్లిం భాయ్ కాదు. ఇది ఏందో తెలుసా, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే. సోదరులందరికీ వినప్తి ఏంటంటే నేనేదో డిబేట్ గెలవాలనో, ఏదో అరవాలనో, ఏ బాధరో ఏ వ్యూసో పొందాలనో సిరాజ్ గారికి అయితే క్లియర్గా తెలుసు. ఏ దాని గురించి కాదు. సనాతన ధర్మం మీరు పాటిస్తా అన్నారు. నేను సనాతన ధర్మాన్నే పాటిస్తున్నానండి, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్నే నేను పాటిస్తున్నాను. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడనే నమ్మాను. వేదాల ప్రకారంగా దేవుడు పుట్టడు, మరణించడు, కనిపించడం నమ్మాను. వేదాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వస్తారని ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మాను. కాబట్టి కనుక కన్వర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, నేను రివర్ట్ అయ్యాను. రైట్. వేదాల ప్రకారంగా ప్రసాదం తినకపోతే పాపం అని ఉంది. చూడండి, మీరు దేవుని దగ్గర పెట్టింది తింటాను, విగ్రహాల దగ్గర పెట్టింది తినను. చెప్తాను దానికి సంబంధించి. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం ఉంటే తీయండి మీరు. అర్జున, నువ్వు ఏమి చేసినాను, హోమం నడిచినాను, నీవు నాకు ముందుగా అర్పింపుము. మను ధర్మశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. వినండి సార్, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీకు చెప్పే విషయం ఏంటంటే మను ధర్మశాస్త్రంలో వేద ప్రోక్షణము చెయ్యక ఊరకే చంపబడినటువంటి పశు మాంసాన్ని మీరు తినకూడదు అంటే ఇక్కడ దేవునికి ముందు సమర్పించండి. దేవుని దగ్గర పెట్టింది నేను తింటా అండి. మీరు ఎక్కడో ఒక చెట్టు దగ్గర లేదా బాబా దగ్గర లేదా విగ్రహం దగ్గర లేదా దర్గా దగ్గర పెట్టిన తిన. దర్గా దగ్గర ప్రసాదాలు కూడా నేను తినను. దేవుని దగ్గర, మిమ్మల్ని నేను పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని మీ పేరు మీద ఇవ్వండి, నేను తింటాను. రైట్. మసీద్కి వెళ్ళి ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు? మసీదుకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తారంటే అక్కడ దేవుడు ఎక్కడ అక్కడ దేవుడు సార్ మస్జీద్ కాదు. ఇక్కడ ఇప్పుడు నమాజ్ టైం అయిపోయింది, ఇక్కడ నేను నమాజ్ చదువుకుంటాను. రైట్. నేను బండ్లో ఉన్నప్పుడు నాకు ఒకవేళ నమాజ్ చదివేటటువంటి ప్లేస్ నేను కారులో నమాజ్ చదువుకుంటాను. 365 రోజులు ఇస్లాం సోదరుల ఇంట్లో అంతా పెట్రోల్, డీజిల్ అన్ని సేవ్ అయ్యాయి. ఇక్కడే ప్రార్థన చేసుకుంటే మీ ఇళ్లలో చేసుకునేవాళ్ళు. దానికి మసీద్ ఎందుకు, దానిపైన మైక్ ఏంటంటే ఇంత లాజిక్ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు లాజిక్ కాదు. ఇప్పుడు ముందు లాజిక్ మాట్లాడేటప్పుడు లాజిక్ ఏంటో తెలిసి ఉండాలి. నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చేసి, దేవుడి దగ్గర ప్రసాదం అంటే దేవుడు ధర్మాన్ని ఈ విధంగా పాటించండి అని చెప్పుకున్నప్పుడు అక్కడ మహేందర్ లేదా బ్రదర్ సిరాజ్ యొక్క వాల్యూ ఏం లేదు. అక్కడ దేవుడు చెప్పిన విధంగా దేవుడు చెప్పిన. ఇప్పుడు మసీదుకి ఎందుకు వెళ్తారంటే మసీదుకు వెళ్ళడం వల్ల వాళ్ళందరూ కలిసి సమయానికి, ఇంట్లో ఏంటంటే ఏ టైం అంటే ఆ టైం, అలా కాదు, మసీద్కి వెళ్ళడం వల్ల అందరూ ఒక వరుసలో నిలబడి నమాజ్ అవుతారు. అక్కడ ధనవంతుడైనా అంటే కేవలం పురుషులు అని చెప్పేయండి.
స్త్రీలు వెళ్ళే మసీదు కూడా ఉంది. స్త్రీలు కూడా శుక్రవారం ఎవరు చెప్పారు మీకు? మీరు ప్రవక్త వారు చెప్పారు. వినండి సార్, వినండి. ప్రవక్త వారు చెప్పారు మీ స్త్రీలు గనక మసీదుకు వెళ్తారంటే వాళ్ళని మీరు వదిలిపెట్టండి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో దాదాపుగా 200 మసీదులో శుక్రవారం రోజు వాళ్ళు వచ్చి నమాజ్ చదువుతారు లేడీస్. మీకు తెలియనప్పుడు 100% పెద్ద అబద్ధం సార్ అది. ఎవరు? ఆడవాళ్ళకి సరే, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియో సమక్షంలో నేను చెప్తున్నాను, మిమ్మల్ని నేను మసీదుకి శుక్రవారం, ఇప్పుడు కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు రావాలి. కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారా లేదా మీరు చూసి వచ్చిన తర్వాత మీరు వీడియో చేయండి. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. సిరాజ్ గారికి కూడా షాద్ నగర్ లో నేను ఒక మసీద్కి తీసుకెళ్తా. ఒక్క లేడీ లేకపోతే మీ పరిస్థితి ఏంటో సార్. ఇప్పుడు ఒక్క మసీద్, ఇప్పుడు నేను ఏమంటున్నాను, వినండి మహేందర్ గారు, ప్రజల్లో చైతన్యం రావాలండి, ముస్లింలు కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు నేను నా వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో నేను ఏం చెప్పానంటే ముస్లిం సమాజంలో సంస్కరణ రావాలి, ముస్లిం సమాజంలోని మహిళల్ని మసీద్ ఎందుకు పంపిస్తారని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ముస్లిం చైతన్యం కావాలా? ఇప్పుడు మళ్ళీ ఎవరు? క్రిస్టియన్ చచ్చిపోవాలి. అందుకోసమే కదా అందరినీ కలుపుకున్నాం. అందరు ఇప్పుడు ఇక్కడ సార్, ఇక్కడ హిందువులు ఏకం కావాలి, ముస్లింలు ఏకం కావాలి. నేను భారతీయులంతా ఏకం అవ్వాలి, భారతీయులంతా కావాలన్నారు. ఏ విషయంలో చెప్పాను? మసీదులో స్త్రీలను పంపించే విషయంలో చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పాను. స్త్రీలకి కొద్దిగా ప్రాధాన్యత తగ్గినట్టు, బాధ పెట్టినట్టుగా ఖురాన్ చెప్పినట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. నిజంగా ఖురాన్ లో ఉందా? అందులో నేను అడుగుతాను, మీరు చెప్పండి. స్త్రీలకు బుర్కా ఎందుకు ఇచ్చారు? ఒకటి, మీకు మాత్రమే సొత్తు, పురుషుడికి మాత్రమే స్త్రీ ఒక సొత్తు, మీకు మాత్రమే అర్పించాలి, మీ అవయాలు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకూడదు, కొద్దిగా బాగుండాలి, అది చీరైనా సరే, బుర్కా అయినా సరే, ఏదైనా సరే. ఏకీభవిస్తారా? ఓన్లీ బుర్కా మాత్రమే ధరించాలని ఏకీభవిస్తారా? సార్, ఇప్పుడు నేను ఈ గ్రంథాలని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య అయినా నా చెల్లి అయినా, ఇప్పుడు ఆ చెల్లి ఏంటంటే వేరే వాళ్ళు, పరాయి వాళ్ళు వేరే దృష్టితో చూడడం అయితే నేను ఇష్టపడను. ఇస్లాం ధర్మంలో బుర్ఖా అనేది ఏదైతే ఉందో, పరదా పద్ధతి 33వ అధ్యాయం 59వ వచనం సూర అల్-అహ్జాబ్ అంటారనమాట. మీరు గౌరవింపబడడానికి, గుర్తింపబడడానికి మీ వక్షస్థలాలను ఓని అంచులతో కప్పుకోండి, మీ తలపై అది వేలాడ తీసుకోండి అని ఖురాన్లో ఒక ఆజ్ఞ ఉంది అనమాట. పరదా ఖురాన్లో 33వ అధ్యాయం 59. ఒకసారి చదివితే బాగుండేది. మీదేమో సార్, మీ దగ్గర పెద్ద ఇప్పుడు అందరూ పాస్టర్లు పండితులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే చతుర్వేదాలు, రామాయణం, తర్వాత మీకు ఖురాన్ అన్ని ఉన్నాయి. అయితే ఆడవాళ్ళకి పరదా ఉందని అయితే అనుకో. ఖురాన్లో 33వ అధ్యాయం 59వ వచనంలో పరదా ఆజ్ఞ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మొత్తం ఇప్పుడు బ్లాక్ బురఖాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, అలాంటి బ్లాక్ కలర్ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే, మగవాడు 20 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా? 20 మందిని ఎవరు చేసుకుంటారు? మీకు సామర్థ్యం ఉంటే 20 మందిని పెళ్లి చేసుకోవచ్చు. తప్పు అండి అది. ఇస్లాం పై కల్పించే అభాండాలు, అపోహలు తప్ప అందులో వాస్తవం లేదు. ఎంతమందికి డైవర్స్లు ఇస్తారు? ఎంతమంది? ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే సూర నిసా 4:1 మీరు చదవండి. అందులో ఉన్న విషయం ఏంటంటే, ఒకవేళ భార్యల మధ్య న్యాయం చేయలేమనేటటువంటి భయం మీకు ఉంటే ఒక్కరే చాలు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, అనాథ పిల్లలకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో మీరు 2 కానీ 3 కానీ 4 వరకు ఒక లిమిటేషన్ ఉంది. అది అందరి కోసం కాదు, అది చేసుకుంటే న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక విషయం నలుగురికి న్యాయం చేస్తారు. అదే ఆడపిల్ల 4 మగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు విభేదిస్తుంది? మరి ఇప్పుడు ఉదాహరణకి ధర్మం బాగుంది, మీరు మగోళ్ళు అయిపోయినారు, 4 చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు? నేను అక్కడ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు మీరు? దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్య మీకు తెలుసా? మీకు తెలుసా? ఆయన ఎవరు? దశరథ మహారాజు మీకు తెలియదా? ఆయన ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. శ్రీరాములు తండ్రి గారు ఎంతమంది భార్య? 3 భార్యలు. రైట్. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? ప్రవక్త వారికి. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? చాలా మంది ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ఏమంటుందంటే, మీకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో ఒక భార్య మీకు ఉత్తమమని ఖురాన్ ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు మానవులంతా ఒకటే అని చెప్పుకుంటూ మీరు ఆల్రెడీ వేదాలని తిరస్కరించారు కాబట్టి నేను అందుకు అడగట్లేదు, లేదంటే నిజంగానే అడుగుతా. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు మీ దేవుడి దృష్టిలో. ఆ దేవుడు ఎవరో మీరే చెప్పాలి. కానీ బట్ మీకు సమానత్వం ఎవరు చెప్పారు? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు. మరి ఆడవాళ్ళ మగవాడు 4 పెళ్లి చేసుకుంటాడు, ఆడది 4 పెళ్లి చేసుకోవచ్చు. ఒక ఆడది 4 ఇష్టం ఉన్నప్పుడు పాపం డివోర్స్ ఇస్తారు. అడకదినా ఏం కాదు. అది అపోహ. అది మీడియా కల్పించిన అపోహ. కొంతమంది అజ్ఞానులు ముస్లింలు కూడా అలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తాను. బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఆర్టికల్ తీసుకొచ్చింది,
తలాక్ తలాక్ అంటే విరుద్ధం, మీరు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? నేను దాన్ని సమర్థిస్తూ వీడియో చేశాను, మీకు తెలుసా? మీరు ఒప్పుకుంటున్నారా? అయ్యో, త్రిపుల్ తలాక్ అన్న విషయం అసలు ఒకేసారి తలాక్ తలాక్ అని చెప్పేస్తే తలాక్ అవ్వదు. అలా మరి మీరు రిలీజియస్ని ఫాలో అవ్వట్లే, మీ ఖురాన్ని ఫాలో కావట్లేదు. నేను ఫాలో అవుతున్నానా లేదా తెలియాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ లేదు, మెయిన్ విషయం. చెప్పండి. ఇప్పుడు ఖురాన్లో తలాక్ 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 అని ఒకేసారి 3 సార్లు అరిచినా 300 సార్లు అరిచినా అది ఒకే తలాక్ అవుతుందా? 3 తలాక్లు కాదు. నరేంద్ర మోదీ గారు ఏదైతే ట్రిపుల్ తలాక్ పై బ్యాన్ చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో అది నిజంగా చెప్పాలంటే ఖురాన్కి అనుకూలంగా ఉన్న చట్టం, కానీ చాలా మందికి తెలియదు అది. ఇలాంటి అవేర్నెస్ నేను కల్పిస్తున్నాను. మీకు చెప్పే విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయం, ఇప్పుడు ముస్లింలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ ఖురాన్లో లేదా ప్రవక్త వారు చెప్పారని దాని అర్థం కాదు. కొంతమంది అపోహ కూడా గురైపోయారు. రైట్. మీరు సిఏని ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారా? సార్, ఇప్పుడు సిఏ ఎన్ఆర్సీ అది ఇష్యూ మొత్తం వేరండి, అది టాపిక్ వేరు. లేదు సార్, ఈ రోజు కరెంట్ టాపిక్ అదే. ఇప్పుడు ఈ రోజు ఈ రోజు టాపిక్ చెప్తా. ఇప్పుడు అది మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. 2000 సంవత్సరాల క్రితం ఎవడు బతికాడు ఎవడు చచ్చాడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రోజు మనం బతుకుతున్నాం కదండి. సిఏఏ ఎన్ఆర్సీ మనకి ఎందుకు వద్దు, ఎందుకు కావాలి మీరు చెప్పండి. ఏది ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఆర్సీ వచ్చిందో అక్కడ వేరే దేశంలో ఉంటున్నటువంటి అంటే 6 మతాలకు సంబంధించి వాళ్ళు బౌద్ధులు కావనండి, సిక్కులు కావండి, జైనులు కావండి, వేరే మతాలు ఎవరికైనా వారికి పౌరసత్వం ఇస్తుంది. కేవలం ఒక ముస్లింల తప్ప అన్న ఒక విషయం వచ్చింది కాబట్టి అప్పుడు ఆ విషయాన్ని మనం వివేదించాం తప్ప నిజంగా ఒక దేశానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, భద్రత ఏదైతుందో అన్ని విషయాలు మనం సపోర్ట్ చేయాల్సిందే. రైట్. అన్ని విషయాలు సపోర్ట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు సౌదీకి వెళ్ళిపోయారు, అక్కడ వీసా అయిపోతే అక్కడ ఉంటారా? పంపించేస్తారు మీరు. ఇప్పుడు అదే అవునండి. ఇప్పుడు నా దేశంలో మన భారతదేశంలో మన దేశానికి, మన చట్టానికి, మన రక్షణకు కావాల్సినటువంటి ఎన్నైతే బాధ్యతలు ఉన్నాయో, ఎన్నైతే విషయాలు వాటన్నిటి మనం ఒప్పుకోవాలి. అందులో నేను అదే అంటున్నాను. రైట్. మీకు రామాయణం అంటే ఎక్కువ ఇష్టమా, మహాభారతం అంటే ఎక్కువ? సార్, నాకు అన్ని గ్రంథాలు అంటే ఇష్టమే. రామాయణం ఇష్టమే, మహాభారతం ఇష్టమే, చతుర్వేదాలు ఇంకా ఇష్టం నాకు. భగవద్గీత నేను చదువుతాను. దానికి ఎక్కువ మీరు ఎందుకు చెప్తున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ చెప్తే ఇంకా బాగుంటుంది. రైట్. మీకు రామాయణం అంటే ఇష్టమా, మహాభారతం అంటే ఇష్టమా? 2 చదివారుగా మీరు. అవునండి. ఏది ఎక్కువ ఇష్టం మీకు? నేను అదే అంటున్నాను కదా, ఈ 2 ఇష్టమే నాకు. ఏది ఎక్కువ ఇష్టం లేదా? 2 ఇష్టమే అండి. 2 ఇష్టమే కాబట్టి రెండింటి గురించి చెప్పండి. మహాభారతం ఎందుకు ఇష్టమో చెప్పండి, రామాయణం ఎందుకు ఇష్టమో చెప్పండి. సార్, రామాయణంలో వాస్తవంగా 2 ఇష్టం లేదు అని అంటారు అనుకున్నా మిమ్మల్ని, కానీ మీకు 2 ఇష్టం అన్నారు కాబట్టి నాకు మీరు బాగా ఇష్టం అయిపోయారు. ఇంకా ఎందుకు ఇష్టం? మీకు ఇష్టం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మీరు మీ మైండ్ సెట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పేస్తే. రామాయణం ఏంటి సార్? శ్రీరాముల వారి యొక్క జీవితానికి సంబంధించి రామాయణంలో చాలా విషయాలు ఉంటాయన్నమాట. రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఉంటుంది. మహాభారతంలో కూడా కౌరవులకు పాండవులకు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అందులోనే ఒక భాగం భగవద్గీత. ఇలా గొప్ప గ్రంథాలు అవి. రామాయణం నుంచి మీరు ఏం నేర్చుకోలేదా మీ నిజ జీవితంలో? ఎందుకు నేర్చుకోలేదండి? ఇప్పుడు రాముడు కలిగి ఉన్నటువంటి సహనమైన, రాముల వారి యొక్క ఉపదేశాలైనా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏది నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతాం? అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలే. ఇంకా ఇప్పుడు కూడా నేను స్టూడెంట్నే, ఇప్పుడు కూడా విద్యార్థినే. ఇప్పుడు కూడా నేను పొద్దున కూడా 1 గంట సేపు చదివాను నేను. మీరు విద్యార్థులు అంటే ఏ రకమైన విద్యార్థి అంటే నేను సెల్ఫ్ స్టడీ అనేది ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏం చదివారు మీరు? సార్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీకు చెప్పే విషయం ఏంటంటే సార్, మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు వరకు కూడా నేను ధార్మిక విద్యార్థిని. అంటే నేను భగవద్గీత చదువుతున్నాను, వేదాలు చదువుతాను. అయ్యో, మీరు ఇంకా ఈ ట్రాన్స్లో ఉన్నారు. నేను అడిగింది నిజంగానే మీరు ఏం చదివారు? నేను అదే అంటున్నాను. డిగ్రీ ఏం చదివారు అని. నేను చెప్పే విషయం ఏమంటే సార్, నేను డిప్లొమా ఇన్ స్పిరిచువల్ స్టడీస్ అని ఒకటి ఉంటుంది, డిప్లొమా ఇన్ ఇస్లామిక్ స్టడీస్, ఇవన్నీ చేశాను. వాటిని పక్కన పెట్టేస్తే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ధార్మికత, ఆధ్యాత్మికత అన్న విషయం ఏదైతే ఉందో, ధార్మిక గ్రంథాలు, అది ఒకరోజు చదివేసి పక్కన పెట్టాల్సిన గ్రంథాలు కాదండి. అవి ఏంటంటే ప్రతిరోజు కూడా మనం చదువుతూ ఉండాలి. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ లేదు సిరాజ్ గారు, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఋగ్వేదంలో మీరు అల్లా అన్న పేరు లేదండి, ఇలా అనేది ఉంది అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆయన చెప్పారో దానిపైన మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఏముంది అసలు యాక్చువల్లీ ఆ మూల పదం ఏంటని. తర్వాత ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన చెప్పారు, నేను తీసుకొచ్చాను బుక్స్ అన్ని కూడా, ఈ బుక్స్లో ఉన్నటువంటి విషయం చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక విద్యార్థినే. నేను ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం చెప్పారనుకోండి, నేను తెలుసుకుంటాను. నేను ఒక హిందూ పండితులతో టచ్లో ఉన్నాను. అంటే ఆయన పేరు ప్రస్తావించడం మంచిది కాదు, చాలా పెద్ద ఆశ్రమంలో ఉంటారు, ఒక హిందూ పండితుల వారు ఉన్నారు, ఆయనతో నేను సలహా సంప్రదింపులు తీసుకుంటాను. సరే, పండితులతో ఆయనతో బాగుంది. అయ్యో, ఆయన నేను ఏదైనా ఒక విషయం చెప్పే ముందు కూడా, సార్ ఈ విషయం ఏంటంటే ఆయన చెప్తారు, దీని అర్థం ఇదండి అని చెప్తారు. ఆ విధంగా నేను టచ్లో ఉన్నాను. నేను చెప్పే విషయం ఏంటంటే, కొంత దీనంతో కొంత చాలా వినయంతో అడుగుతున్న ఒక ప్రశ్న. తల్లిదండ్రులు దైవ సమానం అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు?
సార్ ప్రవక్త ముహమ్మద్ సల్లం అని చెప్పారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటివాడు. మీరు కనుక మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మీ ఆరాధనలు కూడా స్వీకరించబడో, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. ఏ వ్యక్తి అయితే వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను వదిలేస్తాడో, పట్టించుకోడో. కాబట్టి నా తల్లిదండ్రులు సంతృప్తిగా ఉండి వాళ్ళకి నేను సేవలు చేసుకుంటే నేను అదృష్టవంతుని. నా జన్నత్, నా స్వర్గం అనేది దేవుడు నా తల్లి పాదాల క్రింద పెట్టాడు. కాబట్టి లేదండి, అప్పుడు మన సంతోష్ కనపడి గారు చెప్పారు కదా, నిజంగా వేరే మత గ్రంథాలు ఇలా లేదండి అని చెప్పారు. అలా కాదండి, అర్థం చేసుకోవడంలో లోపాలు ఉన్నాయి. నేను అడిగింది సూటిగా తల్లిదండ్రుల గురించి చెప్పంటే మీరు మళ్ళీ ధార్మికంగానే చెప్పారు, కానీ తల్లిదండ్రుల నా తల్లి నన్ను ఇలా పెంచింది, నన్ను ఇలా ఆలించింది, పాలించింది, మా అమ్మ ఇది, మా తాత ఇది, మా అయ్యి ఇది అని మీరు చెప్పలేకపోతున్నారు. కారణం నేను ఏమంటున్నానంటే, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ గొప్ప, ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ. నా తల్లిదండ్రుల గురించి నేను గొప్పగానే చెప్పేవాడిని, మీరు అసలు చెప్పలేదు కాబట్టి నా బాధ. ఎందుకు నేను ధార్మికంగా వెళ్ళిపోయారు. మళ్ళీ మీ మొహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారో చెప్తున్నారు, కానీ మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచింది, మీ నాన్నకి మీరు చేసింది. ఇప్పుడు ఒక విషయం మెమొరీ ఉంటుంది చెప్తే ఆ టాపిక్ వల్ల మీకు లేదా సమాజానికి ఏదైనా లాభమా? మీరు ఈ విషయం అడిగారు, ఖచ్చితంగా లాభమే. ఎలా? మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతారు, అది మీ ఫీలింగ్. మీ ఫీలింగ్ కదా, నా ఫీలింగ్ కూడా. మీరు కూడా అన్నారు కదా ఫాలో అవుతారు, ఈ రోజు మీ వీడియో రైట్. మరి మీ తల్లిదండ్రుల్ని మీరు ఎంత బాగా గౌరవిస్తున్నారో తెలిస్తే లక్షల మందికి ఉపయోగం. ఇప్పుడు నా తల్లిదండ్రుల్ని నేను చాలా గొప్పగా చూసుకుంటున్నాను. మా మదర్ కూడా రీసెంట్ ఇప్పుడు ఒక 3-4 డేస్ అవుతుంది ఆమె వచ్చి వెళ్ళిపోయారు. ఇది నేను మా పేరెంట్స్కి ఎవ్రీడే ఏదో ఒక విధంగా నేను మాట్లాడుతుంటాను, చాలా సంతోషంగా. ఎంత అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి తల్లిదండ్రులది గొప్ప స్థానం, కాబట్టి వాళ్ళు మంచిగా పెంచి పోషించారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చారు. వేరే ఏ పర్సన్ ఉన్నా సార్, నిజం చెప్తున్నా, మా అమ్మ నాన్న ఈ పలాని కుటుంబం, ఇక్కడ పెరిగాను, ఇలా నన్ను పెరిచారు, మా పరిస్థితి ఇది, ఈ రకంగానే చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎంత ధార్మిక పండిత అయినా మరీ ధార్మికంగా ఒక విషయం ఏం చెప్దామంటే, మనం ఒక దాంట్లో ఏంటంటే అసలు కంప్లీట్గా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒకటి పెడదాం మనం, వ్యక్తిగతంగా ఏంటన్నది. ఇప్పుడు మీరు అడిగారు ఎలా దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు అని చెప్పి, సింపుల్గా చెప్పాను. ఎందుకంటే ఈరోజు యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే, నేను ఇప్పుడు ఆయన ఏదైతే మనపై ఎలిగేషన్స్ పెట్టారో, ఫేక్ పండితులు తీసుకొస్తారు, లేదా క్వశ్చన్స్ ఇలా ఒక పండితులతో అడిగించారు, ఈయన పేరు యూనస్ ఖాన్ అని చెప్పేసి. పండిత్ దగ్గర కూడా మీరు ఆయనకు డైరెక్ట్ ఫోన్ చేయలేదు అంటే, ఫోన్ మీకు ఇస్తాను ఇప్పుడు, మీకు కంప్లీట్గా ఆ వీడియో కూడా మీరు రేపు అందులో పెడతారు. ఏదో అనుకున్నాను, కానీ పండితులకి అయితే మీరు ఫోన్ చేయలేదు సార్. ఇప్పుడు 2014లో జరిగిన డిబేట్ అది. అంటే ఇప్పుడు పట్టుమని నేను ఫోన్ చేయలేను కదండి, ఏదో ఒకటి ఏంటన్నది. కాబట్టి విషయం ఏంటంటే, మీకు నేను చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే బ్రదర్, ఈరోజు మన భారతదేశానికి కావాల్సింది ఏంటంటే హిందూ ముస్లింల ఐక్యత, మత సామరస్యం, సోదర భావం. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఒక విషయం, అసలు ప్రశ్నను మీరు వదిలేయద్దు సార్. నేను ఒక విషయం, మీరు కోరుకున్నది భారతదేశం యొక్క ఐక్యత, అంతకంటే గొప్ప పనులు మనకి ఏం లేవని నా భావన. ఏం చేస్తే మనం అంతా ఐక్యత ఉంటాము అనేది మీ ఉద్దేశం చెప్పండి సార్. మనమంతా కూడా ఒకే తల్లిదండ్రుల పిల్లలము, ఆదాం హవ్వ సంతానం అన్నప్పుడు మనలో సోదరభావం పెరుగుతుంది. అలాగే మనందరినీ పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడే అన్నప్పుడు ఇంకా మనం దగ్గర అయిపోతాం. ఏ విధంగానైతే మనం ఖురాన్ని, ఒక ముస్లింగా ఖురాన్ని అతడు చాలా భక్తిగా చదువుతున్నాడో, అలాగే వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకంతే భక్తిగా ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకి అదే సోర్స్ అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అన్ని గ్రంథాలను మనం గౌరవించాలి. అదేవిధంగా అన్ని పద్ధతులను కూడా మనం గౌరవించాలి. మనం అంతా కూడా ఇప్పుడు ఒక ముస్లింగా ఉండి అతడు కంపారిటివ్ స్టడీ వేదాన్ని కూడా చదవాలి, భగవద్గీత చదవాలి. అదే ఒక హిందూ సోదరుడు ఖురాన్ కూడా చదవాలి, ఒక క్రైస్తవుడు ఖురాన్ చదవాలి, ఒక బైబిల్ కూడా చదవాలి. ఈ విధంగా అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు తులనాత్మక అధ్యాయం ద్వారా ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, ఏదైతే వ్యత్యాసం ఉందో, తేడా ఉందో, అది దూరం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఒక ముస్లింగా నేను భగవద్గీత చదువుతున్నాను అనుకోండి, నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే, అదే విధంగా ఒక ముస్లిం కూడా భగవద్గీత చదవాలి, ఒక హిందూ కూడా ఖురాన్ చదవాలి.